తండ్రి కొడుకు మీద జాలి పడినట్లుగా ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన ప్రత్యేకమైన తన గ్రేస్ని, తన జాలిని, తన కృపను ఆయన చూపించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, సిద్ధంగా ఉన్న దేవుడు, సిద్ధంగా ఉన్న దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, నీకు అందరితో మాట్లాడే టైం ఉంది, కానీ నీ పరమ తండ్రితో మాట్లాడటానికి టైం లేదు. నీవు జాబ్ చేయటానికి టైం ఉంది, నీ ఫ్రెండ్స్కి ఇవ్వటానికి టైం ఉంది, కానీ నిన్ను ప్రేమిస్తూ నీ ఫ్రెండ్స్తో నువ్వు స్పెండ్ చేస్తే కొంతే నీకు హైక్ వస్తుంది. నీ కంపెనీలో నీవు జాబ్ నమ్మకంగా చేస్తే కొంతే నీకు హైక్ వస్తుంది, కొంతే నీ యొక్క శాలరీ పెరుగుతుంది. కానీ నీ పరమ తండ్రితో నువ్వు గడిపి చూడు, నీ పరమ తండ్రితో నువ్వు గడిపి చూడు. నీ పరమ తండ్రితో కనీసం ఒక 21 రోజులు ఉదయకాలం లేచి నీ పరమ తండ్రితో గడుపుతూ ఉండు. ఎంత శ్రేష్టమైన దేవుని ప్రేమను అనుభవిస్తావో, ఎక్కలేని ఉన్నతమైన శిఖరానికి నిన్ను ఎక్కింపజేసే గొప్ప కృపా శక్తి సంపాద్యత ఆయన దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది. హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ మై చైల్డ్, హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ మై బ్రదర్. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయనతో గడుపు, నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆయన ప్రేమను జుర్రుకుంటావు. ఆయన ప్రేమలో భయం లేదు. ఆయన ప్రేమ నీలోనికి వస్తూ ఉండగా నీ ఎదురుగున్నటువంటి సైతాన్ని చూసి నువ్వు భయపడవు. ఆయన నువ్వు ప్రేమిస్తున్న ప్రేమ నీకు అర్థమవుతూ ఉండగా నీ అప్పులు నిన్ను కదిలించలేవు. అదిగో ఆయన ప్రేమ నీకు అర్థమవుతూ అవగతమవుతూ ఆయన ప్రేమలో నువ్వు లీనమై కరిగిపోతూ ఉండగా నీ జీవితంలో ఉన్న ఒంటరితనం నిన్నేమీ చేయలేదు, నీ జీవితంలో ఉన్న వేదన బాధ నిన్నేం చేయలేదు. అందుకే చెప్తున్నా, తన యందు భయభక్తులు కలిగిన వానిగా ఉండటానికి నిన్ను అలవర్చుకో. అప్పుడు దేవుని ప్రేమ నీలో ఎంతగా యాక్టివేట్ అవుతుందో నీకు అర్థమవుతుంది. నా తండ్రి అయిన దేవుని ప్రేమ నిన్ను తాకునుగాక. నా యేసునాథుని కృప నీకు తోడై నిన్ను నడిపించునుగాక. పరిశుద్ధాత్మనితో అన్యోన్య సహవాసం, క్లోజ్ రిలేషన్షిప్, దేవునితో దగ్గర సంబంధం నీకు కలుగునుగాక. హల్లెలూయా.